హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పేరు హేమంత్ రెడ్డి, నాది ప్రొద్దుటూరు. నేను ఈ తనికంటి జ్యువెలర్స్ ఇష్యూ మీద మాట్లాడడానికని వచ్చినాను. నేను తనికంటి వెంకటస్వామి అతను మొదటి నుంచి స్నేహితులము. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు 2004 నుంచి 2019 వరకు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తూ ఉన్నారు. 2010లో నాకు మొదటి నుంచి పరిచయమైన 2010లో మేము ట్రాన్సాక్షన్ చేయడానికి ఫస్ట్ కారణం అతను వచ్చి మమ్మల్ని డబ్బులు అడిగితే, నేను మా అమ్మకు చెప్తే, మా అమ్మగారు ఉండేసి మీకు చిన్నవాడికి నీకు ఇవ్వను, మీ అన్న చెప్తే ఇస్తాను అంటే, వాళ్ళ అన్న ఫోన్ చేసి అమ్మాయి మేము ఇద్దరం ఒకటే షాప్లో ఇద్దరం ఈక్వల్ అని చెప్పేసి డబ్బులు ఇవ్వండి అని చెప్తే మేము అప్పుడు ఇవ్వడం ఇద్దరికి మొదలు పెట్టాం. అన్నకు ఇచ్చాము, తమ్ముడికి ఇచ్చినాము, ఇద్దరు ఒకటే అన్నారు. 2018లో ఇతను చిన్నగా ఏంటంటే అన్నకు సంబంధించిన అమౌంట్లు మట్టుకే మాకు కడతా వచ్చినారు, తమ్ముడికి సంబంధించేది ఎటువంటిది మాకు కట్టలేదు. మేము ఎప్పుడన్నా ఏదైనా అవసరం వచ్చి మా తరపున ఎంతో మంది రైతులు అందరూ మమ్మల్ని నమ్మి అక్కడ మాకు ఇస్తే మా ద్వారా మేము అక్కడ పెట్టినాం డబ్బులు. వాళ్ళ ఏదైనా డబ్బులు మేము అడిగితే ఎంతసేపు తనికంటి శ్రీనివాసులు డబ్బులు ఈయన క్లియర్ చేస్తూ వస్తున్నాడు, కానీ వెంకటస్వామిది మాకు ఇవ్వలేదు. మాకు డౌట్ రాకోకుండా ఏదో మేనేజ్ చేస్తూ వచ్చినారు. 2019లో ఆ తమ్ముడిని బయటికి పంపించినాడు. పంపిస్తే మేము డబ్బుల గురించి ఎన్నిసార్లు అడిగినా కానీ నేను ఇస్తాను అని అంటున్నాడు. తర్వాత ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో మేము స్పందనలో 2020 కరోనా వల్ల కొద్ది కాలం ఆగి, కరోనా అయిపోయినాక మేమైతే ఎస్పీ గారి దగ్గరికి బాధితులందరం కలిసి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ పోయి పెట్టిన తర్వాత స్పందనలో కేసు పెడితే అది ప్రొద్దుటూరు 3 టౌన్ స్టేషన్ కి మూవ్ అయింది. అప్పుడు అన్నదమ్ములైన వాళ్ళ నాన్నని అన్నదమ్ములు ఇద్దరిని సిఐ గారు పిలిపించి వాళ్ళ నాన్నగారిని అడిగితే వాళ్ళ నాన్న నాకు సంబంధం లేదు, నేను ముసలివాడిని, ఇంట్లోనే ఉంటాను, నేనేం వ్యాపారం చేయట్లేదు, వాళ్ళే చేస్తున్నారు అని చెప్పి తప్పించుకున్నాడు. వాళ్ళ అన్నేమో నాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళ అన్న అయితే ఎటువంటి సంబంధం లేదు, నా బాండ్లన్నీ నేను క్లియర్ చేసినాను, నేను ఇచ్చిన బంగారు కూడా ఏదైనా ఇచ్చేసినాను అని చెప్పేసినాడు. తర్వాత తమ్ముడైతే నాకే సంబంధం, అప్పు అయితే నాకే సంబంధము, నేనే కడతాను అన్నాడు. సిఐ గారు ఎలా కడతావు అమ్మా ఇప్పుడు అదిదంటే, నేను 4 నుంచి 5 లక్షలు నేను వ్యాపారం చేస్తాను, నేను కడతాను, కట్టి ఇంత గ్యాప్ లోపల నేను క్లియర్ చేసుకుంటాను సార్ అంటే మళ్ళీ అంతవరకు వాళ్ళకి ఏదైనా షూరిటీ పెట్టు అంటే అప్పుడు తనకు సంబంధించిన ఆస్తులు మొత్తము మనకు అగ్రిమెంట్ చేసి ఇచ్చినాడు. తన పేరు మీద ఉన్న ఇప్పుడున్న షాపు తన పేరు మీద, అది ఎప్పుడు డేట్ వచ్చేసి 2020లో నవంబర్ 5వ తేదీన మనకైతే అగ్రిమెంట్ చేసి ఇచ్చినాడు. ఏమైంది, ఆస్తులు తనకు సంబంధించేటివన్నీ ఇప్పుడు వాళ్ళన్న కట్టిన తనికంటి జ్యువెలర్స్ షోరూమ్ కట్టిన దాంట్లో అర్ధ భాగము, ప్లస్ వాళ్ళ పాత రూమ్లలో అతని పేరు మీద ఉన్న షాప్ నెంబర్ 24, ఇట్లా చాలా తన తర్వాత వాళ్ళ నాన్న దగ్గర నుంచి సంక్రమించి పూర్వీకుల ఆస్తి మొత్తం అన్నీ కలిపి తనకి ఏమొస్తుందో అవన్నీ నేను రిజిస్టర్ చేస్తా అని చెప్పినాడు. చెప్పిన తర్వాత ఆ మనిషి ఒక 8 నెలలు డబ్బులు కట్టిన తర్వాత మొత్తం అన్ని బాండ్లన్నీ తిరగరాయిచ్చి మాకు అమౌంట్ అడుగుతుంటే ఎటువంటి రెస్పాన్స్ లేదు. సరే మనం కోర్టుకు వెళ్దాము ఒకసారి అని చూస్తే ఈ షాప్ అంతా ఆల్రెడీ ఏంటంటే స్టార్ట్ చేయడం మొదలు పెట్టినాడు, వాళ్ళన్న కట్టడం. అతను కట్టినాడు, ఈయనేమో అమౌంట్ ఇవ్వట్లేదు. ఏమని వెనక్కి చూస్తే మాకు రిజిస్టర్ చేసిన 4 రోజులకి మొత్తం అంతా ఆస్తులన్నీ ట్రాన్స్ఫర్ చేసేసినాడు. ఏవి తన పేరు మీద ఉన్న ఆస్తులు ఏవేవి మూవ్ అవుతాయో అవి మటుకు మొత్తం అన్ని అన్న పేరు మీద, వదిన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసినాడు. మూవ్ కానీ 22A కింద ఏవైతే రిజిస్టర్లు కావో అవి మట్టుకే తన పేరు మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏదన్నా అడిగితే మేము వెంకటస్వామి నందు అడిగితే నాకు సంబంధం లేదు, నేను ఇవ్వాల్సినది అప్పు అయితే అసలుకు సంబంధించేది ఏదైనా ఉంటే నేను ఇచ్చినాను, నా దగ్గర లేదు,
నేను ఏదైనా ఉంటే గిన తర్వాత ఇవ్వగలుగుతానంటే, ఆస్తులు ఉన్నాయి కదా ఇంకా అంటే, అవి రిజిస్టర్లు కావు, అవన్నీ నా పేరు మీద ఉన్నాయి, అవి నావి కాదు, మా అన్న వాళ్ళవి, నేను అన్ని లోపల ఇంటర్నల్ అగ్రిమెంట్ మేము రాసేసుకున్నాము అని అంటాడు. నాకు అగ్రిమెంట్ రాసినావు కదా, మళ్ళీ ఆ స్థలం నువ్వు ఎట్లా మీ అన్నకి అమ్మినావు అంటే గిన, అది మా అన్నదే, అగ్రిమెంట్ చెల్లుతుందా ఏమన్నా, అది ఇదని అంటాడు. వాళ్ళదేమో రిజిస్ట్రేషన్ ఆస్తులు అడిగినా గానీ చెల్లవంటాడు. మాదేమో అగ్రిమెంట్ మీద ఉంది గదా! ఇదెందుకు అది అంటే గిన, ఇది అగ్రిమెంట్ మీద ఉంది గదా! చెల్లదని జెప్పేసి వాళ్ళ అన్నకి రిజిస్టర్ జేస్తాడు. చానా మోసపూరితంగా మొదటి నుంచి అన్నదమ్ములు ఇద్దరు కలిసైతే గిన అదే పనిగా మోసంతోటి ఇద్దరైతే గిన కావాల్సికనే జేసినారనమాట. అన్నను పంపియడం, తమ్ముడిని ఇక్కడి నుంచి పంపియడం, అన్న అయితే గిన మొత్తం ఆస్తంతా ఈయన రాయించుకోవడము. ఎటువంటిది ఆయనేమో ఇక్కడికి రాడు, పెట్టడు. డబ్బులేమో మొత్తం అంతా ఆయన పేరు మీదే ఉన్నాయి. మాకెటువంటి ఆస్కారం లేకోకుండా చేసినారు. సరే అని కోర్టుకెళ్తే గిన కోర్టులో ఏసినాము. కోర్టుకెళ్ళినా గాని కోర్టుకెళ్ళినారు. ఏం చేసుకుంటారు చేసుకోపోండి అది ఇది అన్నారు. పెద్ద మనుషుల ద్వారా ట్రై చేసినాము. ఎన్ని విధాలుగా ట్రై చేసి నచ్చజెప్పి మేము ఎంత రిక్వెస్ట్ చేసినా గాని ఆయనైతే గిన పలకనే పలకడు. ఇంటికెళ్ళి అడిగితే గిన మా ఇంట్ల కాడికెందుకొస్తారు? మా కొంపలకెందుకొచ్చారు? వాని దగ్గరికెళ్ళండి అది ఇది అని అంటారు. వాని దగ్గర వెళ్ళడానికి వాడు ఏడున్నాడో తాడిపత్రిలో ఉంటాడు, రానియడు, వాడు ఎక్కడుంటాడో తెలీదు. ప్లస్ ఆస్తులు అయితే గిన కంప్లీట్‌గా ఏందంటే గిన వీళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయినాయి. అంతా కావాల్సుకునే కూడాముని మోసం చేస్తున్నారు. మేమింక ఇంక విధి కాక మేమింక కంప్లెయింట్ పోలీస్ స్టేషన్‌కి ఎందుకు వెళ్దాం అనుకునే టైంలో కరెక్ట్ నవంబర్‌లో వచ్చేసి వీళ్ళని పోలీసోళ్ళే ఎత్తుకొని పోయినారు. ఏందబ్బా అని చూస్తే గిన ఆహ్, వీళ్ళు ఆల్రెడీ చేసిన ఫ్రాడ్ ఇక్కడ గాదు, మొత్తం ప్రొద్దుటూరు గాదు, ఇది హైదరాబాద్ వరకు ఎళ్ళిపోయింది వీళ్ళదైతే గిన. హైదరాబాద్‌లో వాంటెడ్‌గా వీళ్ళు హోల్‌సేలర్స్ దగ్గర 40 కిలోల దాకా మొత్తం ఫ్రాడ్ జేసినారు వీళ్ళు. మొత్తం అదంతా ఎక్కడికి పోయిందంటే గిన మళ్ళా అన్న దగ్గరికే పోయింది. ఇవన్నీ తన కేసులన్నీ తమ్ముడొక్కడే భరిస్తున్నాడు. అన్నకి ఎటువంటి సంబంధం లేదంటాడు. ఇద్దరేమో కలిసి వ్యాపారం అయితే గిన కంప్లీట్‌గా అయితే గిన 15 ఏళ్ళు చేసినారు. ఒకే రూమ్‌లో పక్క పక్కన కూర్చొని. 1 గ్రాము ఈయన పంచుకోడంట. ఈయనకు రాదంట. అంతా అన్నకే పోతదంట. అన్నకు పిల్లలు లేరు. వాళ్ళన్న ఒకటే మాట, రేపు అన్ని ఆస్తులు నాకు ట్రాన్స్‌ఫర్ చేయండి. రేపు పొద్దున్నే కావాలంటే ఎవరికేమి ఇయ్యాలో నేను ఇస్తాను. ఇవన్నీ నెత్తినేసుకొని నువ్వు పో అని చెప్పేసి వాంటెడ్‌గా ఇంట్లో ప్రీ ప్లాన్డ్‌గా కూర్చొని మొదటి నుంచి ఏసుకునే స్కెచ్ ఇదనమాట. దాని తర్వాత ఇంకా పోలీసుల మీద స్టేషన్‌కి వెళ్దాం అనుకునేసరికి వీళ్ళని ఆల్రెడీ పోలీసుల దగ్గరికి ఇష్యూ చాలా పెద్ద లెవెల్‌లో అయింది. ఆ తర్వాత నేను ఇష్యూ అయింది గదా అని జెప్పేసి వీళ్ళ తరపున పెద్ద మనుషులు వాళ్ళెవరో ఎళ్లారు రాజకీయ నాయకుల దగ్గరకని జెప్పేసి, రాజకీయ నాయకుల దగ్గరికి, మళ్ళా వీళ్ళ పెద్ద మనుషుల దగ్గరికి, అందరి దగ్గరికి ఎళ్లి నేను ప్రూఫ్స్ నా దగ్గరికి ఎళ్లి, అన్నా మీరు వాళ్ళనైతే ఇడిపించినారు. మీ సమస్య ఏదో మీరు చెప్పినారు. వాళ్ళకి చెప్పి మీరైతే ఇడిపించినారు ఏదో. కానీ మాది గూడా ఇదుంది. మాకిట్లా మోసం జేసినాడన్నా చూడండి అని జెప్పేసి వాళ్ళ కుల పెద్దల దగ్గరికి గూడా మేమెళ్ళాము. వాళ్ళెళ్తే గిన వాళ్ళు చేస్తామమ్మా, చూస్తామని జెప్పేసి అన్నీ మా దగ్గరున్న అగ్రీమెంట్స్, ప్రూఫ్స్ అన్నీ చూసిన తర్వాత కంప్లీట్‌గా ఏందంటే గిన వాళ్ళు మా మాట ఇనట్లేదమ్మా, వాడు పెద్ద ఫ్రాడ్ గాడు, మమ్మల్ని వాడుకొని వదిలేసినాడు. మేము ఎటువంటి హెల్ప్ జేయలేము. మీరే గట్టిగా అడగండి అది ఇది అని అన్నారు. పెద్ద నాయకుల దగ్గరికెళ్ళాము. నాయకులైతే గిన మాకెటువంటి సంబంధం లేదు. అతనికి సంబంధించిన ఫ్రాడు. ఆ రోజు ఏదో చర్య మాకు నచ్చక మేము ఇది చేసినాము అది ఇది అని జెప్పేసి అట్లా జెప్పినారు. ఇంక తర్వాత పోలీస్ స్టేషన్‌కెళ్తే గిన ఇదంతా సెన్సిటివ్ ఇష్యూ అమ్మా. ఇప్పుడు ఇదంతా పెద్దగా అయింది. మేము ఇప్పుడే ఏం చేయలేము. ఇది ఆల్రెడీ వాళ్ళ మీద కేస్ ఉన్నా గాని ఇది లీగల్‌గా మీరు పోరాడాల్సిందే. అదంటే మేము ఇంతమంది బాధితులున్నాం సార్. మమ్మల్ని నమ్ముకొని ఎంతోమంది ఉన్నారు జనాలైతే గిన. ఆ జనాలకైతే గిన మేము సమాధానం చెప్పాలా? మేము ఇబ్బంది పడుతున్నాము. అంతా రైతులు సార్ అది ఇది అని అంటే గిన ఇప్పుడేం చేయలేమ్మా, కొద్దిగా ఆగండి. ఇదైతే గిన మేము దీని గురించి మేము మొత్తం అంతా సెర్చ్ చేస్తున్నాం. ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఏంది ఎట్లెట్లా అని జెప్పేసి మేము విచారణ చేసి మీకైతే గిన ఏదైనా సాయం చేస్తాము అది ఇది అని చెప్పినాడన్నమాట. మొన్న ఇంక కాక లోపల ఇంటర్నల్‌గా వాళ్ళ ఆస్తులన్నీ మొత్తం అన్నదమ్ములందరూ మార్చుకోవడానికి ప్లాన్‌లు ఏసి మొత్తం అంతా చేస్తుంటే గిన కాదని మేము నిరసన తెలపడానికి మటుకే ఎళ్ళినాము. ఈ నిరసనకెళ్తే గిన తనికంటి శ్రీనివాసులు ఏమంటాడు? నాకేం సంబంధం, నాకేం సంబంధం అంటాడు. సంబంధం లేకుండానే నాకు రాసిచ్చిన అగ్రీమెంటు వాళ్ళ తమ్ముడు రాసిచ్చినది పోలీస్ స్టేషన్‌లో ఒప్పుకొని, ఒప్పందం చేసుకొని అగ్రీమెంట్ రిజిస్ట్రేషన్ అది అగ్రీమెంట్ చేసినప్పుడు అన్న ఉన్నాడు, నాయన ఉన్నాడు. అప్పుడు ఆ రోజు అభ్యంతరాలు చెప్పనోళ్ళు, ఈ రోజు వచ్చేసి వానాస్తులు వాడేమన్నా అగ్రీమెంట్ చేసుకొని మాకు సంబంధం లేదన్నటోళ్ళు, ఈ రోజు మొత్తం అంతా వచ్చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్‌గా మార్చుకొని మళ్ళా నేను గిన అడిగితే గిన మీరైతే గిన నాకేం సంబంధం అంటారా? ఎట్లా నాకు అర్థం కాదు. ఆడపిల్లల బంగారు అంతా ఎందరైతే తీసుకొని డబ్బులు తీసుకొని మీరంతా నీవంతా నీ కింద వేసుకొని నువ్వు వాని మటుకు బయటికి సైడ్ చేస్తావు.
ఎట్టేట తనికంటి శ్రీనివాసులు నాకు అర్థం కాలేదు. 5 మంది అన్నదమ్ములు ఉంటే కానీ అందరికి సమానంగా రావాలి కదా ఆస్తులు. నీ ఒక్కనికి ఎందుకు వస్తాయి? ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే ఇద్దరికి రావాలి కదా శ్రీనివాసులు. ఎట్టా నాకు అర్థం కాలేదు. మేము మారణాయుధాలతో వచ్చి యుద్ధం నీ మీద దాడి చేసినామా? మేము నిరసన తెలిపినాం కదా. మేము ఆడవాళ్ళం అందరూ వచ్చేసి నిరసన కదా వాళ్ళు తెలిపింది. ఎక్కడ మారణాయుధాలు ఉన్నాయి? నీకు సీసీటీవీలు కూడా ఉన్నాయి కదా. 5 నిమిషాలకే పోలీసు వాళ్ళు వచ్చినారు కదా. మేము ఎటువంటి దాడి మేము చేయలేదు కదా. మేము మా హక్కు కోసం మేము వచ్చి అర్ధభాగం ఎందుకు రాయించుకున్నావు అని చెప్పేసి అడగడానికే కదా మేము వచ్చింది. నువ్వు షాప్ 2 షాప్ అర్ధభాగం రాయించుకున్నావు, నీ షాపు రాయించుకున్నావు. మేము మీ షాప్ దగ్గరికి నిరసన తెలపడానికి ఎందుకు వచ్చాం తనికంటి శ్రీనివాసులు? నువ్వు అగ్రిమెంట్ అర్ధభాగం మాకు అగ్రిమెంట్ నీ తమ్ముడు రాస్తగినా దాన్ని నువ్వు రిజిస్టర్ ఎందుకు చేసుకున్నా అని చెప్పి అడగడానికే కదా మేము వచ్చింది. నేను నీ దగ్గరికి వస్తే నువ్వేం చేసినావు? నానాక బూతులు తిట్టి నీ వాచ్మెన్లతోటి బయటికి పంపించినావు కదా. నువ్వు నీ సీసీటీవీలు చెక్ చేసుకోపో, చూపి మేము గిన మారణాయుధాలతో వచ్చింటే గిన. అట్లా లేదు కదా. ఈ రోజు మళ్ళా ఏమంటావు? మేము మేము మారణాయుధాలు అని అంటున్నావు కదా. ఆ రోజు పోలీసు వాళ్ళు నీ ఇంట్లోకి వచ్చి డాక్యుమెంట్ తీసుకుంటే గిన నువ్వు పోయి ఇచ్చినావు కదా. మరి అప్పు లేకుంటే ఎందుకు ఇచ్చినావు? నువ్వు ఇచ్చినావు, అప్పుడు సీసీటీవీలు అన్ని బయట పెట్టినావు కదా. ఇప్పుడు నేను మారణాయుధాలతో వచ్చినానంటే గిన నువ్వు అదే సీసీటీవీలో పెట్టు. నీ దగ్గర నీ షాప్ లో ఉన్నాయి కదా సీసీటీవీలో. నోటికి వచ్చినల్లా అబద్ధాలు చెప్పడం, ఏదో హరిశ్చంద్రుడు వారసుడైనట్టు. ఎట్లా చేస్తావు నువ్వు అన్ని? ఇట్లా నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఒకటి కాదు నీవి. నీ చరిత్ర నిప్పితే గిన హోల్సేలర్ దగ్గర 40 కిలోల దాకా మీ తమ్ముడితో నువ్వు అప్పు చేపించినావు. ఏ పొద్దున్న నువ్వు హైదరాబాద్ పోయి సరుకు తెచ్చినావా? నీ తమ్ముడే కదా తెచ్చేది ప్రతిసారి. వాడే కదా మళ్ళీ కనిపించేది అందరికి. ఆడ తెచ్చి అప్పు చేస్తాడు వాడేమో 40 కిలోల దాకా. అది తెచ్చి నీకు ఇస్తాడు. నువ్వేం చేసినావు మళ్ళీ అదంతా? ఆడ చెక్కులు బాండ్లు నీ ఉన్నాయి, మీ తమ్ముడివి ఉన్నాయి. మళ్ళీ దానికి ఏం చెప్తారు సమాధానము? అవన్నీ మళ్ళీ ఆడ చెక్ బౌన్సులు కేసులు వేస్తారని చెప్పేసి 2019 ముందున్న అకౌంట్లు మొత్తం అన్ని క్లోజ్ చేస్తారా మీరు? దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా అకౌంట్లు ఓపెన్ చేస్తారా? వాడినన్నా వాడుతున్నారా దానిలో అకౌంట్లు? మీరు ఎంత ఫైనాన్షియల్ ఫ్రాడ్లు చేస్తున్నారు? పక్కా చట్టంలోనే లొసుగులన్నీ తీసుకొని ఏమేం చేయగలుగుతామో వాటిని అన్ని అడ్డం పెట్టుకొని అదే పనిగా చేస్తున్నావు నువ్వైతే గిన. పోలీసులను ఇబ్బంది పెట్టినావు, నువ్వే ఇబ్బంది పెట్టినావు. మళ్ళీ వాళ్ళకు బాకీ లేనట్టు నటించుతా మళ్ళా తమ్ముని ఏడుతున్నాడు, నొప్పి తట్టుకోలేకున్నాడని వాని భాగంలోటి బాండ్లన్నీ నేను ఇచ్చేసిన, రిజిస్టర్ పేపర్స్ అన్ని వాళ్ళ చేతికి ఇచ్చేసిన అని నువ్వే ప్రెస్ మీట్ లో చెప్పినావు. అన్ని మేము విన్నాం. మళ్ళీ నువ్వు ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు? తమ్ముని తరపున బాకీ తమ్ముడు అంటా అని అన్ని నీ పక్కన పెట్టుకొని నువ్వు మోసం చేస్తున్నావు అందరినీ. మోసం అంతా చేసేదంతా మీరిద్దరు చేస్తున్నారు. అన్న తమ్ముడు కలిపి డ్రామా యాక్టింగ్ చేస్తున్నారు అంతా. వాడు ఇక్కడికి రాడు, వీడు అక్కడికి ఓడు, వీళ్ళిద్దరిని కలిపియడు. నిజంగా తప్పు చేయనోడైతే గినా వాళ్ళ తమ్ముడిని తెరిచి ఎవరో నేను కాపాడినారని చెప్పి పెద్ద ఆయన దగ్గరికి అంత వెళ్ళి తీసుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నా తమ్ముడు తప్పు చేసినాడు, ఈ బాండ్లు ఉన్నాయి, అన్ని కోర్టులో ఉన్నాయని చెప్తున్నావు కదా. వచ్చి ముందర మళ్ళీ వచ్చేసి వాని అప్పులందు ఏదైనా ఉంటే గినా సాల్వ్ చేయొచ్చు కదా. పెద్దోడివి అయితే గినా మళ్ళీ చేస్తున్నావా నువ్వు? మొత్తం ఆస్తి అంతా నువ్వే రైట్ చేసుకొని వాడిని బయటికి పంపించి గేమ్ ఆడతావా నువ్వు అంతా కూర్చొని? ఇటువంటి వాణి షాప్ గాని ఎవ్వరు వెళ్ళొద్దండి. ఒట్టి మోసగాళ్ళు. రాయలసీమలో మన ప్రొద్దుటూరు కంటూ పసిడిపురం అని చెప్పేసి పెద్ద పేరుంది. ఆ పసిడిపురం దగ్గర చాలా మంది రాయలసీమ నుంచి, ఎక్కడో హైదరాబాద్ నుంచి చాలా మంది ఇక్కడికి వస్తారు కొనుక్కోవడానికి అని చెప్పేసి. నువ్వు ఇంత పెద్ద షోరూమ్ ఓపెన్ చేసి వీని నమ్మిగిన జనాలు అందరు పోయినారంటే వీడి దగ్గర హాల్ మార్క్ ఉండదు. రేపు పొద్దున మీరు అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసుకోడు, మీరు కొనేదానికి బిల్లు ఉండదు. దయచేసి ఎవరే కానీ ప్రజలైతే గిన వీని దగ్గర కొన్నారంటే తర్వాత మీరే నష్టపోయేది. అస్సలు వాడు మెయింటైనే చేయడు, వాడి పర్సంటేజ్ అందు. మీరు వెళ్ళి చెక్ చేసుకొని పాతోళ్ళు ఎవరైనా కొనుక్కుంటే గిన వాని దగ్గర అందు. అంత ఫ్రాడ్ ఎక్కడ ఉండడు. ఒక్క హాల్ మార్క్ ఉండదు వాని దగ్గర. లోకల్ హాల్ మార్క్ తప్ప హెచ్ఓఏడి యాడ్ ఉంది నీ దగ్గర. నువ్వు లీగల్ గా చేస్తున్నావు బిజినెస్ అందు. మాకు నాయకులు గాని, పోలీస్ యంత్రాంగం గాని బాధితులకు, రైతులకు, ఆడపిల్లలకు న్యాయం చేయాలని అందరినీ నేను కోరుకుంటాడా. మమ్మల్ని మా ఫ్యామిలీని అంతా ఇబ్బంది పెడుతున్నారు. మా తరపున ఇచ్చిన ఆడపిల్లలందరూ చాలా మోసపోయి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకైతే న్యాయం చేయాలని రాజకీయ నాయకులను, పోలీసు యంత్రాంగాన్ని నేను కోరుకుంటున్నా. ఎన్నిసార్లు డబ్బులు అడిగినా కానీ మేము ఒకటే మాట, నాకు సంబంధం లేదు వాడిని అడుక్కోపోయి అడగడానికి మొత్తం అంతా ఫైనల్ బెనిఫిషియరీ నువ్వే కదా. వాని దగ్గర ఏమీ లేకుండా చేసి మొత్తం ఫైనల్ బెనిఫిషియరీ నువ్వే అనేటప్పుడు వాని ఊరికి ముందర పెట్టినావు. నువ్వు అంతే ముందర పెట్టి గేమ్ ఆడుతున్నావు. పెద్ద ఏమని క్రిమినల్ గాడివి నువ్వే. నీ అంత ఫ్రాడ్ ఎవడు ఉండడు.
ఎంతసేపు ఉన్నా కానీ బయటికి మటుకు తెల్ల సొక్కాలు గంజి పెట్టి నీట్గా అందైతే గిన నేను ఉత్తముని బొట్టు పెట్టుకొని పూజ చేసుకుంటే గిన కాదు. శ్రీనివాసులు వచ్చి సమానం చెప్పాలా. నిజంగా నువ్వైతే గిన 15 ఏళ్ళు ఇద్దరు కలిసి పక్క పక్కన చేసినారు కదా, నిజంగా నువ్వు కరెక్ట్ అయ్యి వాడు తప్పు అయింటే గిన వాడే తప్పు చేసింటే ఇదో నాయన వాడిని తెచ్చి ముందర పెడుతున్నాను, వాని తరపున ఇదో వాని ఆస్తులు మా నాయన బతికే ఉన్నాడు రండి అందరు వచ్చి తీసుకోండి అది ఇదని చెప్పాలా. మేము పెద్ద మనుషులు పంపించి అడిగినప్పుడు ఏం చెప్పినావు, వానికి 5 కోట్లు ఇచ్చి నేను ఆస్తి రాయించుకున్నా అంటే ఎట్లా రాయించుకుంటావు నువ్వు, మాకు చెప్పాలి కదంటే మా ఇంట్లో ఆస్తి రాయించుకో నీకు చెప్పాలా, నువ్వు అడివి మేమేమన్నా చేసుకుంటాం అన్నాడు. వానికి ఫోన్ చేసి అడిగితే గిన నాకు 5 కోట్లు ఇలా బొంగిలే అది ఇదని వాడంటాడు. ఏం డ్రామా ఆడతారా, ఇద్దరు వచ్చి కూర్చుంటేనే కదా తేలేది. ఎంత మోసం మీరైతే గిన, ఇది పద్ధతేనా? దీన్ని నేనైతే గిన మా నిరసన ఇట్లాగే మేము తెలుపుతాము. ఎవరో ఒకరు వచ్చి స్పందించేంత వరకు. ఆ రోజు వాడికో ఇబ్బంది వస్తే గిన వాడిని ఏ విధంగా హెల్ప్ చేసినారో అదే విధంగా మమ్మల్ని మా వెనకలున్న మొత్తం రైతుల్ని చాలా మంది మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. వీళ్ళందరినీ అయితే గిన సాయం చేయవలసిందిగా నాయకులు అదే కుల పెద్దల్ని అదే నాయకుల్ని మేము అడుగుతున్నాము. ఏదన్నా మా ప్రాణాలు మేము ఉండాలన్నా పోవాలన్నా ఈ భూమి మీద ఇబ్బంది పడుతున్నాం. ఆ రోజు జడ్జి దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళతోటి నాకు ప్రాణహాని ఉందన్నాడు. ఈ రోజు మారణాయుధాలు తెచ్చినామని చెప్పి మాతో ప్రాణహాని ఉందన్నాడు. ఎంతమంది నీకున్నారో బయట వెళ్ళి చూసుకో. నేను శత్రువుని కాదు, నీ శత్రువులు ఎంతో మంది ఉన్నారు. ఇంతమంది బంగారంగళ్ళు ఉంటే గిన ఓన్లీ నీ ఒక్కని మీదకే వస్తారా? ఏం పెద్ద పెద్ద జ్యువెలర్స్ ఎన్ని లేవు, నీ ఒక్కని చూసి అంత వస్తారా? ఏమంత నువ్వేమి సుందరాంగుడు నీ చుట్టూ తిరుగుతారు అందరూ. ఫ్రాడ్ చేసి నువ్వు తిరుగుతున్నావు. ఈ లెక్కలన్నీ నీ కిందకి వేసుకొని నువ్వు మళ్ళీ మోసం చేస్తావు. మళ్ళీ ఏదో వేరే వాళ్ళ షాప్ వాళ్ళ మీదకి వేస్తావు. వాళ్ళు నన్ను చూసి ఓర్చుకోలేరు అది ఇదని. ఎంతమంది హోల్సేలర్లు నీ చుట్టూ తిరుగుతున్నారు నాకు తెలుసు. నీకు తెలీదా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి నీకైతే ప్రెషర్ పెడుతున్నారో? 40 కిలోలు ఇవ్వాలా నువ్వు. నీ తమ్ముడు మటుకే ఎప్పుడైనా హైదరాబాద్కి కానీ ఎక్కడికైనా సరుకు వెళ్ళి తెచ్చేది. నువ్వు నిషాని కానీ నీ సంతకాలు పెట్టేది రాదు సరిగ్గా, నీకు లెక్కాచారాలు చూసేది రాదు. అంతా వాడే తిరుగుతుండే నాకు తెలుసు, దగ్గరుండి చూసినాను నేను. వాడు ఏమి చేయడు, నువ్వేం చేయవు. నువ్వు అంగట్లో కూర్చొని పెద్దోని మాది బిల్డప్ కొడుతుంటావు అంతే. అందరికి తెలుసు మోసం చేయడమే నీకు తెలుసు. వాడొక్కడు ముందరున్నాడని చెప్పేసి నీకు పిల్లలు లేరని వాడిని ఒక్కడిని అయితే గిన నువ్వు ఇదంతా నెత్తినేసుకొని పోరాని వాడిని పంపించినావు. హోల్సేలర్ దగ్గర నాకు తెలుసు ఎవరెవరు ఎంతెంత ప్రెషర్ పెడుతున్నారో. నా దగ్గర మొత్తం నాకు బాండ్లు లేవా? నా దగ్గర అన్ని కోర్టుకు వేసిన వాల్యూలే నేను 3 కోట్ల పైన వేసినాను. బంగారు బాండ్లు లేవంటావా? బంగారుకు మీరు బాండే కదా రాసిచ్చేది. నోటికి తెరిచిన అబద్ధాలే. తనికంటి శ్రీలక్ష్మి, తనికంటి శ్రీనివాసులు, తనికంటి వెంకటస్వామి ఈ ముగ్గురు కలిసి పెద్ద ఫ్రాడ్ చేస్తున్నారు. శ్రీలక్ష్మి పాత్ర కూడా చాలా ఉంది దీంట్లో. తమ్ముడు మరిది దగ్గర నుంచి ఆస్తులు రాయించుకునే దాంట్లో శ్రీలక్ష్మి పాత్ర చాలా ఉంది. ఆమె ఈ రోజు షాప్ దగ్గరకు వచ్చి మొత్తం అంతా కూర్చొని ప్రతి చోట క్రైమ్ చేసిన దాంట్లో తనే చదువుకున్న రాళ్ళు ఎలా చేయాల క్రైమ్ అని వాళ్ళ భర్తకి ఇండికేషన్ ఇచ్చే దాంట్లో తన హస్తం చాలా ఉంది. దయచేసి మాకైతే గిన నాయకులు కానీ పోలీసు వాళ్ళు కానీ అందరూ మాకైతే గిన సాయం చేయవలసిందిగా. మాకంటే నాకు కాదు, మమ్మల్ని నమ్ముకొని చాలా మంది దగ్గర 64 మంది మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. ఆ 64 మందికి వాళ్ళకైతే న్యాయం. ఇది మాకు తెలిసిన ఒక గుంపు మటుకే ప్రొద్దుటూరులో. ఇంకా ఇట్లాంటి గుంపులు ఇంకొక 2-3 ఉన్నాయి ఎక్స్ట్రా. చాలా మందికి వీడు కట్టాలా. వీళ్ళకి కాకుండా హైదరాబాద్ లో కానీ బెంగాల్లో కానీ కర్ణాటకలో కానీ వీళ్ళు హోల్సేలర్లు కట్టాలా. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మా వల్ల నీకు ప్రాణహాని ఉందంటావా? మా వల్ల కాదు, నీ వల్లే మాకు ప్రాణహాని ఉంది. ఆ చరిత్ర ఉండేది నీకు నీ తమ్ముడికి. ఆల్రెడీ హేమంత్ శర్మ అనే అతను హైదరాబాద్ హోల్సేలర్ని తీసుకొని పోయి కన్యతీర్థం తీసుకొని పోయి డబ్బులు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి కొట్టింది నీ తమ్ముడితో కొట్టించినావు. అందుకే పోలీసులు నీ మీద కేసు ఫైల్ చేసి అది అరెస్ట్ చేయడానికి ట్రై చేసినారు. మాకు తెలీదా నీ నీచ చరిత్ర గురించి? సరే, ప్రాణహాని మాకేం లేదు కానీ, ప్రాణహాని మా వల్ల నీకేం లేదు కానీ మేమైతే ప్రాణాలు ఉన్నంత వరకే తెగిన నీ షాప్ మీద అయితే గిన మేము పోరాడుతూనే ఉంటాం. లీగల్ గా పోరాడతాం, నిరసన తెలుపుతుంటాము. మేము ఉన్నంత వరకే తెగిన నీ చరిత్ర అంతా బయట పెడతానే ఉంటాము. నీ షాప్ ముందర ప్రతిరోజు మేము ధర్నానే చేస్తాను ఉంటుంటాము. మాకు న్యాయం జరిగేంత వరకు నీ షాప్ ముందర మేము పోరాటం ఆపం. ప్రాణాలు పోయినా సరే. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ,
సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరముల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.